నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు తప్పదా? ఫార్ములా రేస్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. తన పిటిషన్ను క్వాష్ చేస్తుందని భావించి ఏసీబీ విచారణకు కూడా హాజరవ్వకుండా వచ్చేసిన కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్పై డిసెంబర్ 31న వాదనలు ముగించింది హైకోర్టు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని, బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దావే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్కు వర్తించవని కోర్టుకు తెలిపారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కడ పేర్కొనలేదన్నారు. అయితే ధర్మాసనం ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయడం కుదరదని తెలిపింది. హైకోర్టు తీర్పు తర్వాత ఏసీబీ కూడా దూకుడు పెంచింది. కేసు విచారణకు సంబంధించి పలు చోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్లోని గ్రీన్కో కార్యాలయాల్లో ఏస్ నెక్స్ట్ కు సంబంధించిన కంపెనీ, హైటెక్ సిటీలోని ఎస్ అర్బన్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇక కేటీఆర్ విచారణకు హాజరైతే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.